అన్నా నిన్ను అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుందన్న, చాలా మంచిగా చెప్తున్నావు అన్న, ఇట్లనే కొనసాగించాలని నా కోరిక. మోసం చేసేటోడు అయితేనేమో తీయని మాటలు చెప్తాడు. తీయని మాటలు కొబ్బరి నూనె రుద్దినట్టు రుద్ది ఏదో రోజు మోసం చేస్తారు. మనము పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా వార్తలని చెప్తున్నాం. ఎస్సీ బీసీ ఎస్టీలు కావచ్చు, లేకపోతే అన్ని కులాలలో ఉన్న పేదలు కావచ్చు, వీళ్ళంతా ఒక వర్గంగా మారాలని మనం చెప్తున్నాం. కాబట్టి చిలుక ప్రవీణ్ అర్థం చేసుకోవాలంటే కొంత లోతుగానే అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక మాట మాట్లాడినంటే దానికి సంబంధించి ఒక 10 రోజులకు లింక్ ఉండే మాట్లాడేటట్టు చేస్తాను నేను. ఏదో ఊరికనే ఒక మాట గాలికేసి ఆ తర్వాత దాన్ని చర్చకు పెట్టి 10 రోజుల తర్వాత దాన్ని మర్చిపోయేటట్టు చేయను. ఒక అంశానికి ముడిపడి ఉంటేనే దాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తా. కాబట్టి ప్రజలను మోసం చేయవలసిన అవసరము చిలుక ప్రవీణ్కి లేదు. ప్రజల నుండి దోసుకొని కోటాను కోట్లు పోగు చేసుకొని హెలికాప్టర్లో తిరగాలనో రంగురంగుల బిల్డింగులు కట్టాలనో చిలుక ప్రవీణ్కి లేదు. కేవలం చిలుక ప్రవీణ్కి ఉన్నది ఏంటిదంటే ఈ తెలంగాణ అస్తిత్వం పట్ల ఒక బలమైన భావజాలం ఉన్నది. దాంతోపాటు ఎస్సీ బీసీ ఎస్టీలు అధికారంలోకి ఎందుకు రాకూడదు, వాళ్ళ మానసిక పరివర్తన ఎందుకు అభివృద్ధి చెందలేదు, వాళ్ళు ఇంకా ఓట్లను అమ్ముకుంటూ పరాయి వాళ్లకు ఓట్లేస్తూ వాళ్ళ అధికారానికి వాళ్ళు ఎందుకు దూరం అవుతున్నారు, ఈ అంశాలను ఈ న్యూస్ ద్వారా విప్పి చెప్పే ప్రయత్నం చేస్తా. కాబట్టి కొంచెం అర్థం చేసుకోవాలంటే లోతైన రాజకీయ విశ్లేషణలో భాగంగా కొన్ని బయటికి చెప్పకుండా వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా చేస్తాము. తప్పకుండా ఎస్సీ బీసీ ఎస్టీలు కావచ్చు, పేదల పట్ల కావచ్చు ఒక బలమైన ఆకాంక్ష అయితే ఉన్నది. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలి, వృద్ధాప్య రాజకీయాలు పోవాలి. 60 సంవత్సరాలు దాటినోనికి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చేయాలి. 60 సంవత్సరాలు దాటిందంటే వాడు రాజకీయాలకు పనికిరాడని పార్టీలే వాళ్ళకు సీట్లు ఇవ్వద్దు. వీళ్ళ తాతల జాగిరి అన్నట్టు, వీళ్ళ అయ్యల జాగిరి అన్నట్టు ఒక్కొక్కడు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినా కూడా రాజకీయాల్లో ఉండి ఎప్పటిదో పాత రాజకీయాన్ని కొనసాగిస్తూ మళ్ళా గది 500 మన చేతిలో పెడుతూ మనల్ని ఆగం చేసే పరిస్థితిలో ఉంటారు. అవి మారాలి.